ప్రపంచంలో ఉన్న అత్యంత ధనవంతులైన 1% మంది దగ్గర ఏ రహస్యం ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మిగిలిన 99% మందికి తెలియని ఏ ప్రత్యేక జ్ఞానం వాళ్ళ దగ్గరుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇది కేవలం అదృష్టం అనుకుంటున్నారా, లేదా వారి మెదడులో ఏదైనా రహస్య తలుపు ఉందనుకుంటున్నారా? చూద్దాం పదండి. వేదాల నుంచి సూక్ష్మ భౌతిక శాస్త్రం వరకు అందరూ అంగీకరించిన ఒక రహస్యాన్ని ఈరోజు నేను మీ ముందుంచబోతున్నాను. కానీ ఈ విషయం మీకు ఎవరూ చెప్పుండరు. ఇప్పుడు కాస్త లోతుగా ఆలోచించండి. మనం నివసిస్తున్న ఈ విశ్వం కేవలం రాళ్ళు, వాయువులతో నిండిన గోళం కాదు. ఇదొక సజీవమైన శక్తి సముద్రం. ప్రపంచంలో ప్రతి వస్తువు ఒక శక్తి అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ నిరూపించారు. మీ శరీరం, మీ జేబులో ఉన్న డబ్బు కూడా చివరికి ఒక రకమైన శక్తే. కానీ ఈ శక్తి ఒక ప్రత్యేకమైన నియమం మీద పనిచేస్తుందని మీకు తెలుసా? మన ప్రాచీన ఋషులు వేల ఏళ్ల క్రితమే ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. సమస్య ఏంటంటే, మనం డబ్బును కేవలం ఒక కాగితం ముక్కలా భావిస్తాం. కానీ నిజానికి డబ్బు అనేది ఒక తరంగం. ఒకవేళ మీరు మీ ఎఫ్ఎంను 93.5 అనే సంఖ్య దగ్గర అమర్చుంటే మీరు 98.3లో వచ్చే పాటలు వినలేరు. అలాగే మీ మెదడు పేదరికం అనే తరంగం మీద ఉంటే మీరు ఎంత కష్టపడినా సరే ధనవంతులు కాలేరు. ఇప్పుడు దీన్ని కాస్త విజ్ఞాన శాస్త్రం మరియు మనస్తత్వ శాస్త్రం కోణంలో అర్థం చేసుకుందాం. ఇది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. మన మెదడులో ఒక వడపోత సాధనంలాగా పనిచేసే ఒక వ్యవస్థ ఉంటుంది. ఆధునిక నాడీ విజ్ఞాన శాస్త్రం దీన్ని చెబుతోంది. ఈ వ్యవస్థ మీరు కోరుకునే వాటిని కాకుండా మీరు నమ్మే వాటిని మాత్రమే మీకు చూపుతుంది. ఉదాహరణకు, మీరు ఎర్రటి వాహనం కొనాలనుకున్నారు అనుకోండి. అకస్మాత్తుగా మీరు రోడ్డు మీద ఎక్కడ చూసినా ఎర్రటి వాహనాలే కనిపిస్తాయి. అంతకు ముందు కూడా అవి అక్కడే ఉన్నాయి. కానీ మీ మెదడులోని ఆ వ్యవస్థ ఇప్పుడు వాటిని చూడడం ప్రారంభించింది. అదేవిధంగా మీ అంతర్మనస్సు డబ్బును సురక్షితమైందిగా నమ్మేంత వరకు ఒక అదృశ్య గోడ ఉంటుంది. డబ్బు సంపాదించడానికి మీ చుట్టూ ఉన్న అవకాశాలను మీ మెదడు పూర్తిగా విస్మరిస్తుంది. ఇది ఎలాంటి మాయాజాలం కాదు, ఇది స్వచ్ఛమైన జీవశాస్త్రం. దురదృష్టవశాత్తు చిన్నప్పటి నుంచి డబ్బు అన్ని అనర్థాలకు మూలమని మనకు నేర్పించారు, లేదా ధనవంతులు చెడ్డవాళ్ళని చెప్పారు. ఈ ప్రతికూల వ్యాఖ్యలు మన అంతర్మనస్సులో లోతుగా నాటుకుపోయి ఒక అడ్డంకిని సృష్టిస్తాయని మనస్తత్వ శాస్త్రం చెబుతుంది. ఈ అదృశ్య గోడ మనల్ని విజయానికి దూరం చేస్తుంది. ఈ శాస్త్రీయ వాస్తవం మన ప్రాచీన భారతీయ గ్రంథాల్లో చాలా లోతుగా మరియు స్పష్టంగా ఉంది. యజుర్వేదం, ఉపనిషత్తుల్లో యథాదృష్టి తథా సృష్టి అని చెప్పారు. దీని అర్థం, మీ దృక్పథం ఎలా ఉంటుందో మీ ప్రపంచం కూడా అలాగే మారుతుంది. మన శాస్త్రాల్లో లక్ష్మీదేవిని కేవలం సంపదకు దేవతగా మాత్రమే చూడలేదు, లక్ష్యం మరియు శక్తి ప్రవాహానికి ప్రతీకగా పరిగణించారు. మనిషి ఒక సూక్ష్మ విశ్వం అని ప్రాచీన ఋషులు ధ్యాన స్థితిలో తెలుసుకున్నారు. బయట జరిగేది ఏదైనా ముందుగా మన లోపల జరుగుతుంది. దీనినే మనం ఆకర్షణ సిద్ధాంతం అంటాం. ఇది నిజానికి సంకల్ప శక్తికి సంబంధించిన ఒక రూపం. దీని ప్రస్తావన వేదాల్లో పదే పదే వస్తుంది. మీరు ఎప్పుడైతే లేమి అనే భావనతో జీవిస్తారో అప్పుడు మీరు విశ్వానికి ఒక సంకేతాన్ని పంపుతారు. నా దగ్గర తగినంత లేదు అని ఆ సంకేతం చెబుతుంది. అప్పుడు విశ్వం ఆ లేమిని మరింత పెంచి మీ వద్దకు తిరిగి పంపుతుంది. ఇది ఒక ప్రతిధ్వనిలాగా పనిచేస్తుందన్నమాట. మీరేమనుకుంటారో అదే తిరిగి వస్తుంది. మీరు కూడా తెలియకనే ఇలాంటి లేమిని మీ వైపుకు ఆకర్షిస్తున్నారా? మీ ఆలోచనే మీకు అడ్డంకిగా మారుతుందని మీకు అనిపిస్తే కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. కానీ ఇక్కడే చాలామంది పొరపాటు పడే ఒక పెద్ద మెలికుంది. ఇది తెలుసుకోవడం మీకు చాలా ముఖ్యం. కేవలం సానుకూలంగా ఆలోచిస్తే డబ్బు వచ్చేస్తుందని ప్రజలు అనుకుంటారు. కానీ ఇది సగం నిజం మాత్రమే. సగం నిజం అనేది అబద్ధం కంటే చాలా ప్రమాదకరం. మీ బాహ్య మనస్సు నేను ధనవంతుణ్ణి అని చెబుతుండొచ్చు, కానీ అప్పులు ఎలా కట్టాలి అనే భయం మీ అంతర్మనస్సులో కూర్చునుంటుంది. ఇది మీలో ఒక మానసిక సంఘర్షణను సృష్టిస్తుంది. ఇది మీరు వాహనం వేగం పెంచే సాధనం మరియు ఆపే సాధనం ఒకేసారి నొక్కినట్లుగా ఉంటుంది. దీని ఫలితంగా వాహనం కేవలం శబ్దం చేస్తుంది, కానీ ముందుకు వెళ్ళదు కదా. సానుకూల ఆలోచనలపై పుస్తకాలు చదివిన తర్వాత కూడా లక్షలాది మంది పేదలుగా మిగిలిపోవడానికి ఇదే కారణం. ఎందుకంటే వాళ్ళు పైపైన మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ అసలు లోపం వారి అంతర్మనస్సు అనే వ్యవస్థ లోతుల్లో దాగుంది. ఇప్పుడు ఆ లోపాన్ని ఎలా తొలగించాలి మరియు మన మెదడును ధనవంతుల తరంగానికి ఎలా మార్చాలి అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సమాధానం మీరు పడుకునే మరియు నిద్రలేచే సమయాల్లో దాగుంది. మన రోజులో ఉండే 24 గంటల్లో ఒక అద్భుతమైన సమయం ఉంటుంది. దీన్ని విజ్ఞాన శాస్త్రం తీటా స్థితి అని పిలుస్తుంది. అలాగే ఆధ్యాత్మికత దీన్ని బ్రహ్మ ముహూర్తం లేదా సంధికాలం అని పిలుస్తుంది. ఇది మీ బాహ్య మనస్సు నిద్రపోతున్న సమయం, కానీ ఆ సమయంలో అంతర్మనస్సు పూర్తిగా మేల్కొని ఉంటుందన్నమాట. మీ తలరాతల్ని మీరు తిరిగి రాసుకునే అవకాశం ఈ సమయంలోనే దొరుకుతుంది. కానీ 99% మంది ఈ సమయాన్ని తప్పుడు ఆలోచనలు చేయడంలో గడుపుతారు, లేదా చరవాణి చూడడంలో, లేదా వృధాగా పవనిస్తారు. దీనివల్ల వారు తెలియకనే తమ పేదరికాన్ని మరింత స్థిరపరుచుకుంటారు. ఆ సమయం ఏది? ఆ సమయంలో మీరు సరిగ్గా 5 నిమిషాల పాటు ఏం చెయ్యాలి అనే మీ శారీరక మూలాల గురించి తెలుసుకుందాం.
ఇది చరిత్రలోని గొప్ప రాజులు మరియు నేటి కుబేరులు దాచిపెట్టిన రహస్య విధానం. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ రోజు నేను మీకు ఖచ్చితమైన పద్ధతిని నేర్పబోతున్నాను. అయితే ఈ అద్భుతమైన సమయం ఏది? నిద్రపోవడానికి సరిగ్గా 20 నిమిషాల ముందు, అలాగే నిద్రలేచిన 20 నిమిషాల తర్వాత మన మెదడు తీటా స్థితిలో ఉంటుంది. ఈఈజీ యంత్రాలు నిరూపించాయి దీన్ని. చిన్న పిల్లలు తమ మొదటి 7 సంవత్సరాల వయసు వరకు అదే స్థితిలో ఉంటారన్నమాట. అందుకే వాళ్ళు ఏదైనా భాషను లేదా అలవాటును చాలా తేలిగ్గా నేర్చుకుంటారు. థామస్ ఎడిసన్, ఆల్వాడో డాలీ వంటి గొప్ప శాస్త్రవేత్తలు కొత్త ఆలోచనలను కనుగొనడానికి ఇదే సమయాన్ని ఉపయోగించారు. ప్రతిదానికి ఇది సాధ్యం కాదా? లేదా నా దగ్గర డబ్బు లేదు అని చెప్పే మీ బాహ్య మెదడుకు శాంతినిస్తుందా? ఈ సమయం మీ అంతర్మనస్సును నియంత్రించే రహస్య పదాన్ని నమోదు చేయడం లాంటిది. ఈ సమయంలో మీరు మీ మెదడులో సంపద మరియు విజయానికి సంబంధించిన బీజం నాటితే మీ అంతర్మనస్సు దాన్ని ఒక ఆదేశంగా స్వీకరిస్తుంది. మన ఋషులు ఎలాంటి యంత్రాలు లేకుండానే వేల ఏళ్ల క్రితం ఈ విజ్ఞానాన్ని తెలుసుకున్నారు. వేదాలు మరియు ఉపనిషత్తుల్లో దీన్నే సంధికాలం లేదా బ్రహ్మ ముహూర్తం అని ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. మాండూక్య ఉపనిషత్తులో మనిషికి ఉండే వివిధ స్థితుల గురించి వివరించారు. నిద్రకు మరియు మెలకువకు మధ్య ఉండే సమయం విశ్వశక్తితో అనుసంధానం కావడానికి అత్యంత శక్తివంతమైంది అందులో చెప్పారు. ఆ సమయంలో మీరు మీ ఇష్టదైవాన్ని ధ్యానించినా లేదా మీ లక్ష్యం గురించి ఆలోచించినా అది నేరుగా మీ ఆత్మ లోతులోకి చేరుతుంది. కానీ నేటి ఆధునిక ప్రపంచంలో మనం చేస్తున్న అతిపెద్ద పొరపాటు ఏంటి? మనం రాత్రి పడుకునే ముందు, అలాగే ఉదయం లేవగానే ముందుగా మన చరవాణ్ణి చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతికూల వార్తలు, గొడవలు మరియు ఇతర జీవులను చూసి మన మెదడుకు అసూయ, భయం మరియు లేమి అనే సంకేతాలు పంపుతూ ఉంటుంది. మనస్తత్వ శాస్త్రం దీన్ని మెదడు తనను తాను మార్చుకునే విధానంగా చెబుతోంది. కానీ ఇక్కడ గుండెకు సంబంధించిన ఒక పరిశోధనా సంస్థ నిరూపించిన మరో లోతైన రహస్యం ఉంది. కేవలం మెదడుతో ఆలోచించడం మాత్రమే సరిపోదు. మీ గుండెకు ఉండే అయస్కాంత క్షేత్రం మెదడుకు ఉండే క్షేత్రం కంటే 5000 రెట్లు ఎక్కువ శక్తివంతమైంది. మన శాస్త్రాల్లో దీన్నే భావం అని పిలిచారు. అంటే ఎవరి భావన ఎలా ఉంటే వారికి దేవుడు అలాగే కనిపిస్తాడు. దీని శాస్త్రీయ అర్థం ఏంటంటే విశ్వం మీ భాషను కాకుండా మీలోని ప్రకంపనల్ని మాత్రమే అర్థం చేసుకుంటుంది. నేను ధనవంతుణ్ణి అని మీరు పైకి చెబుతూ లోపల పేదరికంతో బాధపడుతున్నట్లు భావిస్తే ఇది పనిచేయదు. ఆ 20 నిమిషాల సమయంలో మీరు ఇప్పటికే విజయం సాధించినట్లుగా ఆ భావనను అనుభూతి చెందాలి. ఇది మీ శరీర మూలాలకు సైతం వాస్తవికత మారిపోయిందని సంకేతం ఇస్తుంది. నీటికి కూడా జ్ఞాపక శక్తి ఉంటుందని మీకు తెలుసా? నీరు మన ఆలోచనలు మరియు మాటల ద్వారా తన అణువుల నిర్మాణాన్ని మార్చుకుంటుందని జపాన్ శాస్త్రవేత్త డాక్టర్ మసారు ఎమోటో తన ప్రయోగాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. మన శరీరంలో 70% నీరుంటుంది కాబట్టి ఈ నీటిని ఉపయోగించి మనం మన పేదరికాన్ని సంపదగా మార్చుకోగలమా? అవును, ఇది సాధ్యమే. నీటిని ఉపయోగించి సంకల్పాన్ని నెరవేర్చుకునే ఒక పద్ధతి ఉంది. పడుకునే ముందు అలాగే లేచిన తర్వాత మీరు దీన్ని సరిగ్గా చేస్తే మీరు విజయం సాధించకుండా ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. కాబట్టి మీ జీవితాన్ని మార్చగలిగే ఆ రహస్య పద్ధతిని ఇప్పుడు శ్రద్ధగా వినండి. డాక్టర్ మసారు చేసిన నీటి ప్రయోగం మరియు మన ప్రాచీన ఋషులు చెప్పిన మంత్రజలం ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రాన్ని కూడా సవాల్ చేస్తున్నాయి. ఈరోజు రాత్రి పడుకునే ముందు మీరు ఆ తీటా స్థితిలో ఉన్నప్పుడు ఒక పని చేయాలి. ఒక గాజు గ్లాసులో నీరు తీసుకోండి. మన శాస్త్రాల్లో రాగి లేదా గాజును శక్తిని బాగా ప్రవహింపచేసేలా పరిగణిస్తారు. కానీ కృత్రిమమైన వస్తువులతో చేసిన పాత్రల్ని కాదు. ఆ పాత్రలను మీ 2 చేతులతో పట్టుకోండి. ఎందుకంటే చేతి వేళ్ల కొసల్లో శరీరానికి సంబంధించిన ముఖ్యమైన శక్తి కేంద్రాలుంటాయి. ఇప్పుడు ఆ నీటి వైపు చూస్తూ ఆ పై కళ్ళు మూసుకుని మీరు ఎలాంటి జీవితాన్ని గడపాలనుకుంటున్నారో ఊహించుకోండి. నాకు డబ్బు కావాలి అని ఆలోచించకండి. దానికి బదులుగా నా దగ్గర తగినంత సంపద ఉంది మరియు నేను చాలా సంతోషంగా ఉన్నాను అని అనుభూతి చెందండి. ఋగ్వేదంలో నీటిని సర్వవ్యాప్త చైతన్యానికి వాహిక అని పిలుస్తారు. మీరు పూర్తి నమ్మకంతో నీటిలోకి సానుకూల ఆలోచనలు పంపించినప్పుడు దాని అణువుల నిర్మాణం మారుతుంది. అప్పుడు ఆ నీరు మీ విజయానికి సంబంధించిన సమాచారాన్ని నిల్వ చేసుకునే ఒక సాధనంగా మారుతుంది. అలా సిద్ధం చేసిన నీటిని మీరు తాగినప్పుడు ఏం జరుగుతుంది? విజ్ఞాన శాస్త్రం ప్రకారం ఆ నీరు మీ శరీరంలోని ప్రతి కణంలోకి వెళ్ళి కలిసిపోతుంది. అప్పుడు మీ శరీరంలోని 70% భాగం ఆ విజయానికి సంబంధించిన ప్రకంపనలతో నిండిపోతుందన్నమాట. ఇది ఇకపై కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు, మీ రక్తం మరియు ఎముకల్లో ఒక భాగంగా మారుతుంది. ఇక అకస్మాత్తుగా మీకు గొప్ప ఆలోచనలు రావడం మొదలవుతాయి. మీ ఆర్థిక అభివృద్ధికి సహాయపడే మనుషులు మిమ్మల్ని కలుస్తారు. మీరు ఆ నీరు తాగిన ప్రతిసారి మీ మనసులో కృతజ్ఞతా భావాన్ని అనుభూతి చెందాలి. ఇది ఆ విశ్వం యొక్క సహజమైన స్వభావం లాంటిది. మీరు పేదరికం కోసం కాదు, అపరిమితమైన అవకాశాల కోసం పుట్టారని
మీ లోపల మీకు శబ్దం వినిపిస్తుంది. ప్రపంచంలో ఉన్న విజయవంతమైన వ్యక్తులందరూ తమకు తెలియకుండానే ఈ ప్రకంపనల సిద్ధాంతాన్ని ఉపయోగిస్తారు. ఇప్పుడు అవకాశం మీ చేతుల్లో ఉంది. మరోసారి ఈ వీడియో విని ఎలా చేస్తే మీరు ఇప్పుడున్న బాధల్ని దాటుకుని గొప్ప స్థాయికి వెళ్ళగలరో ఆలోచించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.